లేకపోలేదు. కానీ దేవుని వాక్యంలో జ్ఞాపకం, బండ అంటే ఏమండి? యేసు ప్రభు. ఈ బండ మీద నా సంఘమును కడతాను నేను. ఏ బండ? క్రీస్తు వైపుకి మీ పిల్లల్ని కొడితే వాళ్ళు ఏమవుతారంటే ఆయన రూపంలోనికి మార్చబడతారు. అందుకే ప్రభు అంటే, మీ పిల్లల్ని నువ్వు తీసుకొచ్చి ఆ బండకేసుకొట్టయ్యా. కొట్టినవాడు ఎవరంట? ధన్యుడు. ఎవరైతే ప్రభువుకి అప్పగిస్తారో వారి పిల్లలను దేవుడు విడిచిపెట్టడండి. ఎవరినైనా, ఏ భక్తుల జీవితాలనైనా మీరు చూడండి, దేవునికి అప్పగి అన్న పిల్లోని తీసుకొచ్చి ఏం చేసింది? మందిరంలో విడిచిపెట్టేసింది. ఏమైపోయాడు? నాశనం అయిపోయాడండి అని ఉందా? దేవుని వాక్యంలో ఎంత అద్భుతమైన మాట రాస్తాడంటే, బాలుడైన సమూయేలు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన మాటలలో ఏది తప్పిపోలేదట. ఒక్కటి కూడా